रुकन कानून साज काउंसिल की कविता ने बीजेपी के रियासती सदर किशन रेड्डी पर झूठे दावे करने और तेलंगाना में बिला तातुल बरखी की फराहमी का क्रेडिट लेने की कोशिश पर शदीद तनकीद की। उन्होंने मशवरा दिया कि किशन रेड्डी झूठ फैलाना बंद करें और रियासत की हुकूमत की कामयाबियों का सेहरा मरकज को ना दें। मरकजी ममलिकती वजीर बराए ज़राअत कैलाश चौधरी ने हाल ही में बीआरएस हुकूमत पर किसानों को धोखा देने और ज़राअत के लिए बिला तातुल मियारी बरखी फराहम न करने का इल्ज़ाम आयद किया और उसके एक माह से भी कम अरसे में किशन रेड्डी ने सोशल मीडिया पर यह दावा किया कि मोदी हुकूमत तेलंगाना में बिला वक्फे बरखी सरबराही को यकीनी बना रही है। किशन रेड्डी ने कहा था कि मरकजी हुकूमत ने पेद्दापल्ली जिले में एनटीपीसी थर्मल प्लांट कायम किया और प्लांट का पहला मरहला 800 मेगावाट सलाहियत के साथ रियासत में कम लागती बरखी की पैदावार को यकीनी बना रहा है। उन्होंने कहा कि सीएम केसीआर की कोशिशों से तेलंगाना में बरखी का मसला हल हुआ और बहुत कम वक्त में रियासत को बरखी के खसारे से फाजिल बरखी तक लाने का सेहरा केसीआर के सर जाता है। కార్యక్రమాన్ని ప్రత్యేకంగా విచ్చేసినందుకు పెద్దలు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే ఎంపీ గారు వదిరాజు రవిచంద్రన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మరొక సీనియర్ నాయకులు అనేకమైనటువంటి మంత్రి పదవులు నిర్వహించి నీటిపారుదల రంగం మీద అదేవిధంగా అనేకమైనటువంటి సోషల్ ఇష్యూస్ మీద ఒక రమ్మని కోరిన మీద వారు రావడం జరిగింది. ఇక్కడ ప్రెస్ మీట్ అడ్రస్ చేసుకొని మేమందరం అట్టుపోతాం. మరి ఈ కార్యక్రమానికి ఇంత శ్రమ తీసుకొని హైదరాబాద్ నుండి విచ్చేసినందుకు గౌరవ పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి నిజామాబాద్ జిల్లాకు స్వాగతం తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి మనందరికీ తెలిసిందే ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు పోలింగ్ డేటు ఇంకొక 20 రోజులు ఉన్నది. మరి ఈ సందర్భంలో సడన్గా ఎందుకు అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా బాగా బీసీల మీద ప్రేమ ఉప్పొంగి వస్తూ ఉన్నది. ఎన్నికల వేళ ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నటువంటి పార్టీలను నిజంగా చూస్తుంటే ఒక రకంగా నవ్వొస్తున్నది, ఒక రకంగా జాలి కూడా కలుగుతున్నది. ఎందుకంటే